నియంత, డిక్టేటర్ లాంటి పదాలకి పర్యాయపదంగా నిలిచిన పేరు హిట్లర్ లేదా అడాల్ఫ్ హిట్లర్. నాటి ప్రపంచాన్ని గడగడలాడించిన అగ్రరాజ్యాలైన రష్యా, అమెరికా, బ్రిటన్లను ముప్ప తిప్పలు పెట్టిన జిత్తుల మారి ఈ అడాల్ఫ్ హిట్లర్. సాధారణంగా హిట్లర్ చరిత్ర తెలియని వాళ్ళు ఆయన్ని ద్వేషిస్తారు. కానీ నిజానికి ద్వేషంతో నిండిన మనసులో ప్రేమ ఉంటుంది. ప్రేమంటే తాను కోరుకున్న వ్యక్తిని దక్కించుకోవటం కాదు, తను ప్రేమించిన వ్యక్తి యొక్క సంతోషాన్ని కోరుకోవటం. హిట్లర్లోనూ ప్రేమ ఉంది. హాయిగా సాధారణ మానవుడిగా జీవితాన్ని గడపాలనే ఆశ ఉంది. అన్నీ ఉన్నా ఏ బంధాన్ని సాధించుకోలేక విధి ఆడిన వింత నాటకంలో పాత్రగా మారి తన ప్రియురాలు స్టెఫానీకి పెళ్ళి అయిందని తెలిసిన తర్వాత ఆమె గురించి ఆలోచించడం మానేసి రెండవ ప్రపంచ యుద్ధంపై దృష్టి సారించాడు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నాడు. అయితే ఇంతటి మారణ హోమానికి కారకుడైన హిట్లర్ ముందుగానే తన చావు నిర్ణయించుకొని తనకు పెళ్ళి అయిన 40 గంటల లోపే తన భార్య ఈవా బ్రౌన్తో కలిసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హిట్లర్ మృతదేహం కూడా శత్రువుల చేతికి చిక్కరాదని జర్మనీ సైనికులు హిట్లర్ని, అతడి భార్య శవాన్ని పెట్రోల్తో తగలబెట్టారు. చివరకు అమెరికాకు దాని మిత్రదేశాల సైనికులకు నల్లగా కాలిన హిట్లర్ శరీర భాగాలు మాత్రమే లభించాయి. హిట్లర్ మరణించిన ప్రకారం 30వ తేదీ ఏప్రిల్ 1945 ప్రాంతం బెర్లిన్లోని ఒక బంకర్. విషం తీసుకున్న టైం రాత్రి 9:45. ప్రాణం పోయింది అదే రాత్రి గంట తర్వాత, అంటే రాత్రి 10:45. అడాల్ఫ్ హిట్లర్ పుట్టింది అందరూ అనుకున్నట్లుగా జర్మనీలో కాదు. అతడు పుట్టింది ఏప్రిల్ 20వ తారీఖు 1889 ఆస్ట్రియాలో. హిట్లర్ జాతకం ప్రకారం ఐరోపా దేశంలో ఉన్న టైం ప్రకారం రేఖాంశాలు, అక్షాంశాల ప్రకారం వేస్తే హిట్లర్ మళ్ళీ పుట్టాడని తెలుస్తుంది. హిట్లర్ పుట్టడానికి కొన్ని గంటల ముందు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే హిట్లర్ ఈ జన్మలో భారతదేశంలో ఒక సముద్ర తీరానికి దగ్గర గల గ్రామంలో జన్మిస్తాడు. అతని జాతకం ప్రకారం అతడే అంతిమ క్రీస్తు అవుతాడు. 24,024లో హిట్లర్ ఊనికి తెలుస్తుంది. అతడు దైవశక్తి అయిన కల్కిని ఎదిరిస్తాడు. హిట్లర్ ఈ జన్మలో కూడా జనాల్ని సమ్మోహితులను చేస్తాడు. అతడికి సైతాన్ అనబడే కలిపురుషుడి బలం తోడవుతుంది. అమెరికాపై ఆకాశం నుండి బాంబుల వర్షం కురిపించి ధ్వంసం చేయాలని హిట్లర్ కనే కలలని సాకారం చేస్తూ అమెరికా దేశ పతనాన్ని చూసి ఆనందించడం మళ్ళీ హిట్లర్ చూస్తాడు. అంతేకాక కొందరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్యోతిష్యులు కూడా హిట్లర్ భారతదేశంలో జన్మించవచ్చని భావించారు. దీనికి గల కారణం దేవుడు పుట్టిన దేశంలోనే సైతాన్ కూడా పుడతాడు. అదే సృష్టి విచిత్రం. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే అన్ని లక్షల మందిని అత్యంత కిరాతకంగా, నిర్దయగా, పైశాచికంగా ఊచకోత కోయించిన అడాల్ఫ్ హిట్లర్ పూర్తిగా శాకాహారి మరియు ధూమపాన వ్యతిరేకి. అయితే కొందరి అనుమానం ఏమిటంటే అసలు హిట్లర్ ఆత్మహత్య చేసుకోలేదని, అది అమెరికా, రష్యాల దృష్టి మరల్చడానికి హిట్లర్ వేసిన ఎత్తుగడేనని, తాను మరణించినట్లుగా వేరొకరి శవాలను కాల్చివేయమని తన అనుచరుడైన హెన్రిచ్ హిమ్లర్కు చెప్పి అక్కడి నుండి పారిపోయిన హిట్లర్ తన భార్యతో కలిసి అర్జెంటీనాలోని కార్డోబాలోని ఒక హోటల్లో తన చివరి రోజులు గడిపాడని నమ్షలేవ్ మరియు ఫాబ్లో అనే ఫిల్మ్ మేకర్సు, హిట్లర్కు అత్యంత సన్నిహితులైన మద్దతుదారులు, ఆ హోటల్ యజమానులైన ఇడా మరియు వాల్టర్ ఈచర్న్లను, హిట్లర్కు సేవలందించిన ఆ హోటల్ స్టాఫ్ను ఇంటర్వ్యూ చేసి అడాల్ఫ్ హిట్లర్పై ఒక క్రొత్త డాక్యుమెంటరీ ఫిల్మ్ ద్వారా తెలియజేశారని, ఇంతకాలం హిట్లర్ పుర్రెగా భావించి భద్రంగా దాచి ఉంచిన దానిని మరియు ఎముక శకలాలపై రష్యా DNA పరీక్ష జరిపింది. ఈ ఫోరెన్సిక్ పరీక్షలు 2009వ సంవత్సరంలో జరిగాయి. అక్కడే ఒక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఆ పుర్రె 40 సంవత్సరాల వయసు గల మహిళదని తేలింది. మరి హిట్లర్ ఏమయ్యాడు? నిజాన్ని జాగ్రత్తగా ఆలోచించే బుర్రలకు అసలు హిట్లర్ శవాన్ని అంత హడావుడిగా తగలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అనుమానం ఒకవైపు, రాజు దలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవలేదు,
అదేవిధంగా అడాల్ఫ్ హిట్లర్ తలుచుకుంటే శవాలకు కొదవేముంది అనుకునే వాళ్లకు ఇది $100 క్వశ్చన్గా మిగిలిపోయింది. ఏది ఏమైనా ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ అనే వ్యక్తి మరణం మాత్రం చరిత్రలో ఒక అర్థం కాని ప్రశ్నగా, మిస్టరీగానే మిగిలి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫేస్బుక్లో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా కొత్త విషయాలు తెలుసుకుంటారనేదే మా అభిలాష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.